ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినిచిన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు ఒక నూతనమైన దినాన్ని అనుగ్రహించారు. తన కృప, తన కనికరమును మనకు దూరం చేయక ఆయన కృపలో మనలను భద్రపరుస్తూ గడిచిన దినములన్నీ కూడా క్షేమమును, నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము కూడా ఆయనను స్తుతించగలిగినటువంటి భాగ్యం ప్రభు మనకిచ్చారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవుని కృప కొరకై, ఆయన కనికరం కొరకు, ప్రభు మనకిచ్చిన నూతనమైన దినము కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను, ఆయనకు కృతజ్ఞులుగాను మనం జీవించే భాగ్యం ప్రభు ఇచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు గలతీ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది: ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని భక్తుడు లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడు, అపోస్తలుడు, భక్తుడైనటువంటి పౌలు మాట్లాడుచున్నటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు, దేవుని యొక్క ఆత్మ మూలముగా అతడు సంగమంతో మాట్లాడుచున్నటువంటి మాటను మనం గమనించినప్పుడు మనమట ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలట. ఆత్మను అనుసరించి దేవుని యొక్క నడిపింపును, దేవుని యొక్క ఆత్మ నడిపింపును అనుసరించి మనం నడుచుకున్నప్పుడట శరీరేచ్ఛను మనం నెరవేర్చము. ఆ శరీర ఇచ్ఛ, శరీర సంబంధమైనటువంటి ఆశ, శరీర సంబంధమైనటువంటి ఇచ్ఛను ఇక మీదట మనం నెరవేర్చము, దేవునికి ఇష్టలుగా మనం నడుచుకోగలుగుతామని బైబిల్ గ్రంథంలో భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇక మీదట మనకి ఆత్మీయ జీవితాలట ఆత్మానుసారముగా నడుచుకునేటువంటి వాటిగా మనం ఉండాలి. ఆత్మానుసారముగా మనం నడుచుకునేటప్పుడు శరీర ఇచ్ఛను మనం నెరవేర్చగా, శరీరేచ్ఛను మనం నెరవేర్చగా, దేవుని చిత్తమును, దేవుని ఇష్టమును, దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి మనం నడుచుకొనగలుగుతాము. దేవుని చిత్తానుసారముగా మనం నడుచుకొనగలుగుతాము. దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతామనగా ఆత్మానుసారంగా మనం నడుచుకునేటప్పుడు, ఆత్మను అనుసరించి ఆత్మానుసారముగా, వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా దేవుని యొక్క ఆత్మ మనకు సెలవిచ్చినటువంటి మాటను దైవజనుల మూలముగా, వాక్యము మూలముగా ప్రభు మనకి సెలవిస్తున్నటువంటి ఆ వాక్యమును అనుసరించి మనం నడుచుకునేటప్పుడు, ఆ ఆత్మ నడిపింపును అనుసరించి మనం నడుచుకునేటప్పుడట మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. శరీరేచ్ఛను మనము జయించగలుగుతాం. ఈ లోకంలో పాపమును మనం జయించగలుగుతాము. దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. అయితే ఈ రోజుల్లో అనేక మంది ఆత్మానుసారంగా నడుచుకునలేనటువంటి వారులుగానే అనేక మార్లు మనము కూడా కనబడుతూ ఉంటాం. అనేక మార్లు శరీరేచ్ఛను నెరవేర్చచ్చు, శరీర కార్యములను జయించలేని వారులముగా, శరీర ఇచ్ఛలకు లోబడేటువంటి వారులముగా, వాటి మూలముగా దేవునికి దుఃఖమును పుట్టించేటువంటి వారులముగా అనేక మార్లు మనం నడుచుకుని ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, మనం ఆత్మానుసారముగా నడుచుకోవాలట. దేవుని ఆత్మను అనుసరించి, దేవుని యొక్క వాక్యమును అనుసరించి, ఆత్మ నడిపింపును అనుసరించి, వాక్యము ఆత్మ మూలముగా వ్రాయబడింది. వాక్యమును దేవుని ఆత్మ మన కొరకు వ్రాసి బైబిల్ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ వాక్యమును దేవుని ఆత్మ మూలముగా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ మాటలను ఆత్మానుసారంగా మనము అనుసరించి నడుచుకునేటప్పుడట మనము దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం.
శరీరాన్ని మనం జయించగలుగుతామని, శరీర కార్యములను మనం జయించగలుగుతామని, శరీర ఏచ్ఛలను మనం జయించగలుగుతామని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎందుకు శరీరేచ్ఛను మనం జయించాలి? శరీర కార్యములను గురించి ఇదే గలతీ పుస్తకంలో మనం చూసినప్పుడు 18, 19, 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుకుంటూ రాగలుగుతాం. శరీర కార్యములను గురించి స్పష్టముగా భక్తుడు మాట్లాడుచు చివరిలో అతడు ఏమంటున్నాడనగా, ఇట్టి కార్యములను చేయువారు, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. శరీర కార్యములు, శరీర ఇచ్చలు మనలో కనబడినప్పుడట దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళలేమని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేమని మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కనుకనే భక్తుడు అంటున్నాడు కదా, ఆత్మానుసారముగా నడుచుకునుడి. ఆత్మానుసారంగా మనం జీవించాలట. దేవుని యొక్క ఆత్మ నడిపింపును అనుసరించి మనం నడుచుకోవాలట. మనుషులకు మార్గాన్ని చెబుతారు, మన శరీరం ఒక ఆశ నీళ్ళు కలుగు చేస్తుంది, పలాంది కావాలి, పలానా మార్గంలో నీకు వెళ్ళమని. కానీ దేవుని ఆత్మ మనకు ఒక మార్గమును తెలియచేస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనకు ఒక నడిపింపును అనుగ్రహించాలి. ఆ నడిపింపునకు మనం లోబడినప్పుడు, ఆ దేవుని మాటకు, ఆ దేవుని ఆత్మ నడిపింపునకు మనం లోబడినప్పుడట దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. ఈ లోకంలో శరీర కార్యములను నీవు జయించగలుగుతావు. పరలోక రాజ్యమును, దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకొనగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో ఆత్మానుసారంగా నడుచుకునే భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, ఆత్మానుసారంగా మేము నడుచుకునేటప్పుడు శరీరేచ్ఛ నీకు మీదట మేము నెరవేర్చమని, వాటిని జయించగలుగుతామని నీ లేఖన భాగంలో మేము చదువుకొని ఉండగా, మేమందరమును కూడా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ చివరి దినాల్లో ఆత్మానుసారంగా నడుచుకున్నటకు మాకు కృప చూపండి. ఆత్మానుసారంగా నడుచుకున్నట మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, శరీరేచ్ఛను నెరవేర్చక వాటిని జయించచ్చు నీ రాజ్యం మనం స్వతంత్రించుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా పాపమున, లోకమున, శరీరమును జయించచ్చు నిశ్చితానుసారంగా నికిష్టులుగా నడిచే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి ఆత్మానుసారంగా నడుచుకునగలిగిన భాగ్యం మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.